ఆ సందేహంతో ఆ అడవిలోనే ఉంటూ ఆ నేరేడి పళ్ళు తింటూ బ్రతుకుతూ ఉంటాడు. నవలెక్కమ్మ అక్కడికి వెళ్ళడంతో అతనికి కూడా ఒక తోడు దొరుకుతుంది. ఇద్దరు కలిసి తనకి తెలిసిన ఔషధాలు అవి అడవిలో తెచ్చి తన పుండ్లన్నింటినీ బాగు చేసేసి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని అడవిలోనే ఆ నేరేడు తోటలోనే బ్రతుకుతూ ఉంటారు. ఆ కొంతకాలానికి తను గర్భవతి అవుతుంది. కానీ పురుడు పోయడానికి ఇటు పుట్టింటి వాళ్ళు అటు అత్తింటి వాళ్ళు ఎవరూ లేరు. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు తన భర్త, నువ్వు ఈ నేరేడు పళ్ళు తీసుకొని మా ఊరి దగ్గరికి వెళ్ళి అలా నేరేడు తోటలో నేరేడు పళ్ళు అని గట్టిగా అరువు, మా అమ్మ నాన్నలు వస్తారు, వాళ్ళిద్దరూ కలిసి అప్పుడు నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నాకు నీరసంగా ఉందని చెప్పు, అక్కడ కళ్ళు తిరిగి పడిపో, వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తారు, నేను చూసుకుంటారని చెప్తాడు. తను అలాగే చేసి అక్కడికి వెళ్ళి కళ్ళు తిరుగుతున్నాయని వాళ్ళ ఇంట్లో ఉన్నాక ఆ రాత్రికే తనకి ప్రసవం అవుతుంది. ఆ బిడ్డ, తను, అందరూ వాళ్ళ అత్తమామల ఇంట్లో హ్యాపీగా ఉంటారు. తన భర్త నరేష్ అప్పుడప్పుడు వచ్చి ఆ బిడ్డను చూసుకొని రాత్రిపూట ఎవరికి తెలియకుండా వచ్చి బిడ్డను చూసుకొని బిడ్డతో కొంతసేపు ఆడుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా జరుగుతున్న సమయంలో ఒకరోజు నరేష్ వాళ్ళ వదిన ఇదంతా గమనిస్తుంది. ఈ అనవలక్కమ్మ దగ్గరికి ఎవరో వస్తున్నారు, బిడ్డను చూస్తున్నారు, మాట్లాడుతున్నారు అని గమనించి తన అత్తతో చెప్తుంది, అత్త ఇలా రాత్రిపూట ఎవరో వస్తున్నారు, బిడ్డతో మాట్లాడుతున్నారని. ఆ రాత్రి వాళ్ళు కాపు కాసి అలాగే చూస్తూ ఉంటారు. నరేష్ రానే వస్తాడు, వీళ్ళకి దొరికిపోతాడు. ఆ తర్వాత నరేష్ జరిగిందంతా వాళ్ళకి చెప్తారు. వాళ్ళు వినేసి వాళ్ళ కొడుకుని కూడా అక్కడే ఉంచుకొని వాళ్ళంతో సంతోషంగా ఆ బిడ్డతో ఆడుకుంటూ అలా గడుపుతూ ఉండగా అదే అడవిలోకి అప్పుడే ఉత్తరాల నుంచి తిరిగి వచ్చిన అన్నలు ఇక్కడికి వచ్చి ఇంట్లో వాళ్ళ వదిలిని అడుగుతారు. అనవలక్కమ్మ వదిలిని, అనవలక్కమ్మ ఏది, తన కోసం అది తెచ్చాను అని అడుగుతారు. అప్పుడు అనవలక్కమ్మ వాళ్ళ వదినలు, అది ఎవరితో కలిసి వెళ్ళిపోయింది, అది మీకు పరువు తక్కువ పని చేసింది, దాని గురించి మీరు ఆలోచించొద్దు అని చెప్తారు. ఇంకా వాళ్ళు చేసేది లేక వాళ్ళు కూడా వాళ్ళ చెల్లెల్ని అసహించుకొని తను లేదని ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అలా వాళ్ళ ఉత్తరాల నుంచి సంపాదించి తెచ్చిన డబ్బు, నగలు అన్నీ అయిపోతాయి. ఇంకా వాళ్ళు అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని ఉంటారు. అలా ఒకరోజు అనవలక్కమ్మ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటిని దాటాల్సిన సమయం వస్తుంది. అప్పుడు అనవలక్కమ్మ వాళ్ళ ఆయనకి చెప్తుంది, అదిగో వాళ్ళు మా అన్న వదినలు అని చెప్పి వాళ్ళని ఇంటికి పిలవమని వాళ్ళ ఆయనకి చెప్తుంది. వాళ్ళ ఆయన పిలుస్తాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ అన్నలకి మంచిగా అన్నం పెడుతూ వాళ్ళ వదినకి ఒక హెడ్తో కొడుతూ కొంచెం అన్నం పెడుతుంది. అప్పుడు వాళ్ళ అన్నలు అడుగుతారు, ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నావంటే వాళ్ళందరూ ఇలా చేశారు అన్నయ్య, నాకు పుండ్లు అవి చేశారు, నన్ను సరిగా చూసుకోలేదు, నా మీద మీకు చాడీలు చెప్పి నా మీద మీకు అసహ్యం కలిగించేలా చేశారని చెప్తే అప్పుడు వాళ్ళ అన్నలు జరిగింది తెలుసుకొని వాళ్ళ వదిన ఇంట్లోంచి తరిమేసి మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకొని అందరూ కలిసి అనవలక్కమ్మతో కలిసి వాళ్ళ అత్త వాళ్ళు వీళ్ళు అందరూ సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ఇది ఫ్రెండ్స్ కథ. ఇది చిన్నప్పుడు నాకు మా అమ్మ చెప్పిన కథ. నచ్చితే లైక్ చేయండి.